హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శిరీష వర్కింగ్ ఇన్ అహాల్య హాస్పిటల్ గుంటూరు. టుడే టాపిక్ ఏంటి అంటే మనకి వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో ఈ వ్యాక్సిన్లు అనేవి ఎందుకు ఇవ్వాలి ప్రెగ్నెన్సీలో, మనకి ఎందుకు ఇస్తాము అంటే వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నెక్స్ట్ టైం ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనకి సివియారిటీ తగ్గడం కానీ ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా రాకుండా ఉండటం కానీ ఉండిద్ది. సో అందుకని వ్యాక్సినేషన్ అనేది ప్రెగ్నెన్సీలో కొన్ని వ్యాక్సిన్లు అనేవి ఇస్తాము. సో వ్యాక్సిన్లో మనకి టైప్స్ ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే లైవ్ వ్యాక్సిన్, ఇంకోటి కిల్డ్ వ్యాక్సిన్, ఇంకోటి ఏంటంటే ప్యూరిఫైడ్ మాక్రోమాలిక్యూల్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో లైవ్ వ్యాక్సిన్స్ అనేవి మనం ప్రెగ్నెన్సీలో అసలుకి ఇవ్వకూడదు. సో మనం ఇచ్చే వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే కిల్డ్ వ్యాక్సిన్స్. సో ప్రెగ్నెన్సీలో ఏ వ్యాక్సిన్ ఇస్తాము అంటే టిటనస్ టాక్సైడ్ వ్యాక్సిన్ అనేది ఇస్తాము. ఇది ఎప్పుడు ఇస్తాము అంటే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఫస్ట్ డోస్ అనేది ఇస్తాము. సెకండ్ డోస్ అనేది 1 మంత్కి ఫస్ట్ డోస్ ఇచ్చిన 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ ఇస్తాము. సో మనకేంటి అంటే ప్రెగ్నెన్సీస్ వరుసగా సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా వితిన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ అనేది 3 years కంటే తక్కువ ఉంది అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి బూస్టర్ డోస్ ఇస్తే సరిపోయింది. 3 years కంటే ఎక్కువ ఉంది అంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా మనం 2 doses ఆఫ్ వ్యాక్సిన్లు ఇచ్చుకోవాలి. కొంతమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ మొత్తం మీద వ్యాక్సిన్ అనేది తీసుకోకపోవటం కానీ, కొంతమందికి అసలు తెలియదు తీసుకోవాలని కానీ తీసుకున్నట్టు కానీ. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి డెలివరీ టైంలో ఒక డోస్ అనేది ఇచ్చేస్తాము. సో ఇది టెటనస్ వ్యాక్సిన్. ఇంకా మిగతా వ్యాక్సిన్లు ఏమేమి ఇస్తామంటే టీడాప్, అంటే దీంట్లో ఏంటి అంటే 3 రకాలు ఉంటాయి.